సరస్వతి నదికి చేరగా సరస్వతి నదికి చేరగా సాయంత్రం వాయను బాగా వాళ్ళు సరస్వతి నది ఒడ్డుకొచ్చేసరికి సాయంత్రము రాత్రి చీకటి. జ్ఞానం అంటే ఒక నైవేద్యం అటువంటిది. ఈ నైవేద్యాన్ని మనము తింటే, ఆ కాలజ్ఞానాన్ని మనము వింటే మనం చేసినటువంటి పాపాలన్నీ నశిస్తే అని చెప్తున్నాడు స్వామి. మరి తను రాసినటువంటి ముచ్చట్లు మనకు ఎప్పటి నుంచి నిజమైతే అని చెప్పిండు స్వామి. తను వీరభోగ సంతరాలి ప్రపంచానికి ఎప్పుడు వస్తానని చెప్పిండు స్వామి. ఈ కలియుగ 4,800 జరిగిన కలియుగము 4,800 ఏళ్ల కాన్నుంచి తను చెప్పినటువంటి విషయాలన్నీ మనకు నిజమైతే అని చెప్పిండు స్వామి. 4,800 ఏళ్ల కాన్నుంచి మరి తన రాకడ 5,000 మీద 6,000 లోపల, అప్పుడో ఇప్పుడో కను రెప్ప పాటలో వస్తానని చెప్పిండు. మరి ఇప్పుడు కలియుగం పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? ఈ కలియుగం మొత్తం మునిగిపోవాలంటే ఎన్నేళ్ళు కావాలి? ఈ కలియుగం మొత్తం మునిగాలంటే ముదమలరగ 4 లక్షల మా 30,200,000. ఈ కలియుగం మునిగాలంటే 4,32,000 ఏళ్ళు అయితే పోతుంది, ఏమి లేకుండా పోతుంది. మరి ఇప్పుడు కలియుగం పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? పాండవులు పోయి మనం వచ్చి కృష్ణావతారం చాలించి కలియుగం ప్రవేశం అయ్యి ఎన్ని సంవత్సరాలు ఆయన ఇప్పటికి? అయ్యా అది ఇంగ్లీష్ వాళ్ళది. నువ్వు అన్నది మనం చూసే క్యాలెండర్, అది ఇంగ్లీష్ వాళ్ళది, అది మనది కాదు. అది ఇంగ్లీష్ వాళ్ళ క్యాలెండరు అర్ధరాత్రి 12 గంటలకు మారుతుంది. మన పంచాంగము సూర్యోదయానికి మారుతుంది. అందుకే తిథి సూర్యోదయానికి ఏది ఉంటే ఆ దినమంతా అదే తిథి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం మనం సూర్యుని పూజిస్తాం. మనం కలి ప్రమాణం చూసుకోవాలంటే పంచాంగం మీద ఉంటుంది. కలియుగం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నది ఎన్నైంది? ఇప్పుడు 5,126 సంవత్సరాలు అయింది కలియుగం పుట్టి. 5,126 సంవత్సరాలు. మీది 32,000 ఒడవలే. అస్సలు 4 లక్షలు అట్టే పెట్టుకున్నాం బ్యాంకులో. మరి ఇప్పుడు యుగం మునుగుతుంది అంటున్నారే, యుగం మునుగదు, మొత్తం మునుగది, ఇట్నం లేకుండా పోదు. కానీ అఘోరమైనటువంటి ప్రజానష్టం జరుగుతుంది, చెప్పరానటువంటి ప్రజానష్టం. మనుషులు ఇట్లా ఉండరట అప్పటికి. మనుషులు ఈ తిరిగి ఉండరు. ఒక్క మనిషికి ఇంకో మనిషి కావాలంటే దేవులాడుకుంటూ పోవాలి. వాడు ఒక్కడుండి భయపడుకుంటా నాకు ఇంకోటి సోపత అయితే బాగుండే అని దేవులాడుకుంటా పోంగా వాని అదృష్టం మంచిగా ఉంటే యాన్ని ఇంకో మనిషి సోపత దొరుకుతాడు. గంట పలసబడిపోతారు జనాలు. స్వాముల వారు వచ్చే ముందు జరగబోయేటువంటి చిత్ర విచిత్రములు. బ్రాహ్మణు పీటలు గణబోరు, బ్రాహ్మణు పీటలు గణబోరు, మాలలు మంచాలెక్కుదు, మాల మాలు జగమంత మహిపాలన చేతురు వింత. బ్రాహ్మణు వస్తే పీట చక్కలు ఇవ్వం. ఇన్ని రోజుల నుంచి బాబర్ పంతులు కనబడితే దండం పెడుతున్న పంతులు పడి దండాలు పెడుతురు. ఈ రోజుల్లో పొదగాల బాపనోడు ఎదురైతే ఏమంటున్నారు? నేను బాపన్ పనుకు రావాల్స్తే వీడు పొదగాల దర్శనమైనవరా, పని అవుతుందా కాదా అని ఎలుగలు తిరిగి వస్తున్నారు. బ్రాహ్మణ గౌరవ లేవు, బ్రాహ్మణకు విలువలు లేవు. మాలలు వస్తే మంచాలేసి కూర్చుని పెట్టాలి. మాల మాధువులే రాజ్య పరిపాలన చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎక్కడదండి? వాళ్ళ రిజర్వేషన్ వస్తే వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళు గెలుస్తున్నారు. జనరల్లో గెలిచినప్పుడు వాళ్ళు పరిపాలన చేసినట్టు లెక్క. అప్పటికి ఏ రిజర్వేషన్ అయినా వాళ్ళే గెలుస్తారు అన్నట్టు. ప్రపంచం అంతా వాళ్ళ చేతికే పోతుంది పరిపాలన. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు జరగబోయేటువంటి చిత్ర విచిత్రములు. వైశ్యులు తమ ధర్మంబులను, వైశ్యులు తమ ధర్మంబులను పీడియు చనిపోయే దరిలను. వైశ్యులు అంటే కోమట్లు. వాళ్ళ కులాచార పద్ధతులు వాళ్ళకే తెలియకుండా పోతాయి. కోమట్ల మొత్తం 714 గోత్రాలు వాళ్ళే. కన్యకా పరమేశ్వరి అమ్మవారి యజ్ఞంలో వాడి భస్వమైనప్పుడు
రెండు రకాలుగా విభజించబడ్డారు వాళ్ళప్పుడు. రెండు తెగలైపోయినరు, ఏగిన కోమట్లు, ఏగని కోమట్లని. కన్యకా పరమేశ్వరి అమ్మవారు యజ్ఞంలో పడ్డప్పుడు ఆ తల్లితో పాటు 101 మంది కోమట్ల దుంకినరు. మిగతా కోమట్లు పారిపోయినరు. ఈ పారిపోయిన వాళ్ళని దొంగ కోమట్లు అంటారు, ఈ దుంకిన వాళ్ళను మంచి కోమట్లని ఇద్దరుగా ఉంటారు ఇప్పుడు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు గోత్రాలు 101. లాభశక్తి గోత్రంతో 102 గోత్రాలు చెప్పాలి వాళ్ళు. 714కి వెళ్ళి 102 గోత్రాలకు వచ్చిండ్రు. పెళ్లికుల శ్రేష్ఠి గోత్రం పెద్దది వాళ్ళ దాంట్లో. వాళ్ళ గోత్రాలు వాళ్ళకే తెలవకుండా పోతాయి. చివరికి వస్తే అంత అనాచారం అయిపోతారు. వ్యాపారం కూడా చివరికి వస్తే చెప్పుల వ్యాపారం చేసుకొని బతుకుతారట వాళ్ళు. బ్రాహ్మలకు పురోహితం నడవదు. వాళ్ళు పెళ్లిలకు విలువరు. సత్యనారాయణ కథలు వాళ్ళు చెప్పరు. వాళ్ళు పురోహితమే చెయ్యరు. ఇక మంత్రాల తోడు పనిచేస్తారు. ఇప్పటికే పురోహితం చేస్తున్నట్టు పిల్లనిస్తారు వాళ్ళ దాంట్లోనే కాదు, ఎవరి దాంట్లో అయినా సరే. విశ్వబ్రాహ్మణ కులవృత్తులకు పిల్లనిస్తలేరు. గౌన్లోళ్ళు కళ్ళంతటి పిల్లనిస్తలేడు. ఏ కులవృత్తులకు వాళ్ళకు పిల్లలనిస్తుడు కరువైపోయింది. అందుకే బ్రాహ్మణులు కూడా వాళ్ళ కులవృత్తులన్నీ మానేస్తారు. వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటారు. పురోహితం మర్చిపోతారు. మంత్రం చదవరు. వేదం రాదు. పంచబ్రహ్మలు అంటే విశ్వబ్రాహ్మలు. వాళ్ళ కులము, గోత్రము, సూత్రము, ప్రవర, శాఖ, వేదము వాళ్ళకే తెలియకుండా పోతాయి. వాళ్ళు కూడా అంత అనాచారం అయిపోతారు. మరి పురోహితం ఎవరు చేయాలి? ఈ బ్రాహ్మణులు వైరి, ఈ విశ్వబ్రాహ్మణులు వైరి. మంత్రం ఎవరు చదవాలి? పెళ్లిళ్ళు ఎవరు చేయాలి? ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలకు ఎవరు వస్తారు? అప్పుడు వేరే బ్రాహ్మణులు వస్తారు. ఎవరా బ్రాహ్మణులు? చాకలి మంగల్లోనో వినుమా, చాకలి మంగల్లోనో వినుమా, మా చదివెదరు వేదములు సుమా. చాకలోళ్ళు మంగళోళ్ళు వాళ్ళు చేస్తారు కదా పెళ్లిళ్ళు. వాళ్ళు చదువుతారు వేదాలు, వాళ్ళు మంత్రం చదువుతారు, వాళ్ళు పెళ్ళిళ్ళు, సత్యనారాయణ కథలు మొత్తం అన్ని వాళ్ళే చేస్తారు. వాళ్ళే. ఇదివరకు ఏదైనా పని మీద పోయేటప్పుడు దబుక్కున యాన్నన్న మంగలి ఎదురయ్యి ఏమే యాడిపోతున్నావు అన్నాడు అనుకో, ఇదేరా కొరిగినట్టు అయిపోతుంది అని అనుకోపోతుంది. అప్పుడు అందరూ రాలేదా మంగలి పలకరిస్తే పని మీద ఊకపోతురు. ఈ రోజుల్లో నీ ఇంట్లో పెళ్ళి కానీ, నీ ఇంటి లగ్గం కానీ ముందుగాల మంగళలు వాయించుకుంటూ పోతే వెనక నువ్వు పోతున్నావు. మన కూడా ఇప్పుడు వాయిస్తుంది కదా, వాళ్ళంతా మంగళలే. మంగళ వాయిద్యం అది. అప్పుడు తమ్మలోలు వాయించుతురు, తమ్మలి వాయిద్యం అందరు. ఇప్పుడు తమ్మలి వాయిద్యాలు లేవు, వాళ్ళంతా పని చేసుకురు. తమ్మలోలు ఆడ కూడా లేరు, చాలా కష్టం. తమ్మలి వాయిద్యం కావాలంటే నీకు శ్రీశైలమో కొమరేలో అక్కడ పోతే యాన్నో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. బయట వాయించేటోళ్ళు అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాయించేదంతా మంగళ బాజలే. మంగళ వాయిద్యం అది. ఆ మంగళ వాయిద్యంతోనే పురోహితం కూడా వాళ్ళకే పోయి ఈ చాకరి మంగళ అన్న పేర్లు పోతాయి. వాళ్ళకు బ్రహ్మలని పేర్లు వస్తాయి. ఒక ఆయన నాయన్ బ్రహ్మ, ఒక ఆయన మడల్ బ్రహ్మ. వాళ్ళని బ్రాహ్మలు అనాలి. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు అత్తకు కోడళ్ళకు రన్న అధికమైన భార్య భర్తలకు కూడాను అత్తలు చంపే కోడళ్ళు ఉంటారు, కోడళ్ళు చంపే అత్తలు ఉంటారు, భార్యలు చంపే భర్తలు ఉంటారు, భర్తలు చంపే భార్యలు ఉంటారు, తండ్రులు చంపే కొడుకులు ఉంటారు, కొడుకులు చంపే తండ్రులు ఉంటారు. ప్రపంచమంతా పైసని డబ్బుతో నడుస్తుంది. ప్రపంచమంతా పైస చూసుకొని రక్త సంబంధాలు చూసుకోకుండా నరుక్కొని వస్తారని చెప్పింది స్వామి. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు మేక మనిషి అరుపు అరుచోను, కోలుకొండ రాష్ట్రబంధున కొంగ మాటలాడు ఆగవేది లోపల ముందు అందరూ విలుకొండ ప్రసంతో చెప్ప కోడి పూత గూయుడు చెప్పదు మాట జరుగును. వచ్చే ముందు మేక మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. గోల్కొండలో కొంగ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఆదవేని లోపల కప్ప కోడి కూసినట్టు కూస్తుంది. ఇటువంటి వింతలు జరుగుతుంటే ప్రపంచంలో ఇంకా అన్యాయాలు పెరిగిపోతుంటాయి, అధర్మాలు పెరిగిపోతుంటాయి, ప్రజలు ఎక్కువైపోతుంటారు. ఇంకా స్వాముల వారు వచ్చే ముందు జరగబోయేటువంటి చిత్ర విచిత్రములు ఇత్తడి బంగారము తీరు, ఇత్తడి బంగారము తీరు,
పొంగి పొందును మా బంగారు హంసలు రెండు కరగవచ్చి గోవినయుండు ఇత్తడి బంగారు ధర అయిపోతుంది. బంగారాన్ని కొనే వాళ్ళు ఉండరు ఇక్కడ. బంగారము ధర మనకు అందకుంట పోయి బంగారం అంతా పరదేశం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇత్తడి సొమ్ములే చేసుకోవాలి. ఇత్తడి 1 గ్రామ్ గోల్డ్ అదే కదా, ఇత్తడి సొమ్ములే, ఇత్తడి పుస్తలే. చివరికి వస్తే ఇత్తడి కూడా కొనలేనటువంటి వారు కట్టె పుస్తలు చేసుకొని కట్టుకుంటారని చెప్పింది స్వామి. 2 బంగారు హంసలు వస్తాయి, ఒకటే దగ్గర ఉంటాయి, ప్రపంచమంతా కనపడతాయి. వాటిని పట్టుకుందామని పోతారు. ఎంతమంది అయితే పోతారో అంతమంది అందులో గుడ్డివాళ్ళుగా మారి గతిస్తారని చెప్పిండు స్వామి. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు సరిగా వర్షములు గురియాక పైరులు పరిచించబోయిక అట్టి వర్షము గురుయుడు అడవి మృగములు రజేరుడు సకాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు. 1 రూపాయికి పిడికెడు బియ్యం అమ్ముతారని చెప్తుండే స్వామి. పొదగాల 1 కిలో తీసుకొచ్చి చూడు ఎన్ని వస్తున్నాయి. రూపాయికి పిడికెడు గంజ వస్తున్నాయి. ఇప్పుడు స్వామి చెప్పిండు రూపాయికి పిడికెడు బియ్యం అమ్ముతారని చెప్పిండు. స్వామి వచ్చిన తర్వాత 1 రూపాయికి పుట్టడి బియ్యం అమ్ముతారట. అప్పుడు తినేటోళ్ళంతా వైరు ఏం చేసుకుంటారు అప్పుడు. ఇప్పుడు రూపాయికి పిడికెడు, అప్పటికి రూపాయికి పుట్టడు. అంతేకాదు స్వాముల వారు వచ్చే ముందు నీళ్ల వర్షం బంద్ అయిపోయి అగ్ని వర్షం పడుతుందని చెప్పిండు స్వామి. వర్షం పడ్డట్టే పెట్రోల్ చల్లినట్టే. అది మొత్తం మీదకి వెళ్ళి కాదు, 5 గజాల ఎత్తు మీదకి వెళ్ళే పడుతుంది. ఏందా వర్షం? సందు లేకుండా వర్షం పెట్టుకున్నాం. దాంతో ఎన్నో గ్రామాదులు తగలబడిపోయేది ఉన్నది. అంతేకాదు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ ఊళ్ళ మీద పడతాయట. ఇప్పటికీ కొన్ని సాధు మృగాలు పడుతున్నాయి, అప్పటికి క్రూర మృగాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఏమొచ్చినా కోతులు, నెమల్లో అటువంటివి వస్తున్నాయి. ఆడాడ కోజాల పెద్ద పులి కూడా కనబడుతుంది. ఇక అన్నీ వస్తాయట. వాటికి అడవిలేం దొరకదు. మనం అడవులు నరుక్కుంటా వాటి జాగాలకు మనం పోతే మన జాగాలకు అవి వస్తాయి. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు జరగబోయేటువంటి యొక్క చిత్ర విచిత్రములు భ్రమరాంబాలయమునందున బంగారు మొసలి బుట్టును శ్రీశైలము భ్రమరాంబ ఆలయం లోపట ఒక బంగారు మొసలి పుడుతుంది. అది 3 రోజులు ఉండి ఆ తర్వాత మల్లికార్జున స్వామిలో ఐక్యమైపోతుంది. ఆ మల్లికార్జున స్వామి వీపు మీద మంటలు లేస్తే అని చెప్పింది స్వామి. అప్పుడు శ్రీశైలము మల్లన్నకు 3 రోజులు పూజ బంద్ అయిపోతుంది. తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి 1 వారం రోజులు పూజ బంద్ అయిపోతుంది. కన్నెమల్లయ్యపల్లె మఠము లోపలికి రాకుండా ఆదొండ తీగ అల్లుకపోతుంది. ఆ ఆదొండ తీగ నరుకుదామని కత్తులు పట్టుకొని పోయి ఆ తీగ నరుక్కుంటా పిచ్చి పట్టేటయ్యి మనుషులు నరుక్కుంటారటల్లా. మొత్తం నరుక్కుంటే మఠమంతా రక్తము ఏర్రై బారుతుంది అక్కడ. అంతేకాదు ఇంకా స్వాముల వారు వచ్చే ముందు జరగబోయే చిత్ర విచిత్రములు పాతాల గంగ ఎనుకోను పట్ట పగలు ప్రజలు నోవిను కృష్ణానది యందు ముదకము కోలుకోవు ద్వాదశి దినము బలము పొంగి బాలుడు అప్పుడు కొన్ని గ్రామాదులను నీ రుణ సంబంధము